ధర్మస్థల మిస్టరీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తవ్వకాల్లో తొలిసారి మానవ అవశేషాలు బయటపడ్డాయి. అవి పురుషుడివి అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో అసలు ధర్మస్థలలో ఏం జరుగుతుందనేది మరింత ఉత్కంఠకరంగా మారింది. అసలు మిస్టరీ వీడుతుందా? విజిల్ బ్లోయర్ చెప్పిన విషయాల్లో వాస్తవం ఎంత? కర్ణాటకలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం ధర్మస్థలలో అనుమానాస్పద మరణాలపై మిస్టరీ కొనసాగుతోంది. శ్రీక్షేత్ర సమీపంలోని అటవీ ప్రాంతంలో కొన్ని శవాలను పూడ్చిపెట్టానని ఒకప్పటి పారిశుద్ధ్య కార్మికుడు చూపించిన ప్రదేశాల్లో ఫోరెన్సిక్ బృందాలు తవ్వకాలు జరుపుతున్నాయి. ఇందులో ఓ చోట గురువారం కొన్ని అవశేషాలను గుర్తించాయి. ఇప్పటి వరకు ఈ కేసులో బయటపడిన తొలి ఆధారం ఇదే. పారిశుద్ధ్య కార్మికుడి ఫిర్యాదు నేపథ్యంలో ఈ అనుమానాస్పద మరణాలపై రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. గత సోమవారం నుంచి సిట్ అధికారులు అతన్ని వెంట తీసుకెళ్లి దర్యాప్తు చేస్తున్నారు. నేత్రావతి నది స్నానఘట్టానికి అవతలి వైపు ఉన్న ప్రాంతం నుంచి పరిశోధన ప్రారంభించారు. మృతదేహాలను పూడ్చిపెట్టినట్లుగా మొత్తం 13 చోట్లను అతను గుర్తించగా ఆ ప్రాంతాల్లో తవ్వకాలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే గురువారం 6వ నంబర్ సైట్లో మానవ అవశేషాలు బయటపడ్డాయి. వాటిని ఫోరెన్సిక్ బృందం సేకరించి ల్యాబ్కు పంపించింది. అయితే ఈ బోన్స్ ఓ పురుషుడికి చెందినవిగా వైద్యులు అనుమానిస్తున్నారు. ల్యాబ్లో పరీక్షించిన తరువాతే పూర్తి వివరాలు తెలుస్తాయని సిట్ అధికారులు చెబుతున్నారు. దక్షిణ కన్నడ జిల్లాలో ధర్మస్థల ప్రముఖ శైవ క్షేత్రం. కర్ణాటక ప్రజలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి ఇక్కడికి భారీగా వస్తుంటారు. గతంలో అక్కడ పనిచేసి వెళ్లిపోయిన ఓ పారిశుద్ధ్య కార్మికుడు ఇటీవల సంచలన ఆరోపణలు చేశాడు. 1998 నుంచి 2014 మధ్య ఇక్కడ 100 మందికి పైగా మహిళలు, యువతులు హత్యకు గురయ్యారని, వారి మృతదేహాలను తానే పూడ్చిపెట్టానని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 2014 డిసెంబర్ నుంచి అజ్ఞాతంలో ఉన్న ఆ వ్యక్తి ఇప్పుడు ఒక్కసారిగా బయటకు వచ్చి షాకింగ్ విషయాలు వెల్లడించడం అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. ఈ నేపథ్యంలో కేసు దర్యాప్తునకు కర్ణాటక ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. మృతదేహాలను ఎవరు ఖననం చేయమన్నారు, వాటిని ఎవరి సహాయంతో తీసుకువెళ్లేవారు తదితర అంశాలపై అతన్ని ప్రశ్నించి వివరాలు సేకరిస్తున్నారు సిట్ అధికారులు.